అందరికీ నమస్కారం అండి. మాది తణుకు నియోజకవర్గం అత్తిలి మండలం నుంచి మాట్లాడుతున్నాను. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం గురించి ఆలోచిస్తే గత ప్రభుత్వం నుంచి మనం తీసుకుంటే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో మా తణుకు కాన్స్టిట్యున్సీ నుంచి ఆర్మిల్ రాధాకృష్ణ గారు ప్రాతినిధ్యం వహించారు. నేను ఒక దళితుడిగా చెప్తున్నాను. ఎస్సీ కార్పొరేషన్ లోన్లు మాది అత్తిలి మండలం గుమ్మంపల్లి గ్రామం. సుమారుగా ఈ 5 సంవత్సరాల్లోనూ ఒక 35 ఎస్సీ కార్పొరేషన్ లోన్లు ఇచ్చి మాలాంటి యువకులకి ఉపాధి కల్పించడంలో ముందంజలో ఆర్మిల్ రాధాకృష్ణ గారు ఉన్నారు. చాలా మంది రాధాకృష్ణ గారు ఇచ్చిన ఈ ఎస్సీ కార్పొరేషన్ లోన్ ద్వారా ఆటోలు తీసుకుని లబ్ధి పొందిన వాళ్ళు చాలా ఉన్నారు. ఈ వైఎస్ఆర్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మా లోకల్ ఎమ్మెల్యే పార్మూరు నాగేశ్వరరావు గారు ఒక్క ఎస్సీ కార్పొరేషన్ లోన్ తీసుకురాకపోవడం చేయలేదు. ఎందుకు ప్రశ్నించిన వాళ్ళని నీకు సంబంధించిన అన్న రీతిలో మాట్లాడుతున్నారు. రెండు గవర్నమెంట్ ఇప్పుడు 4 సంవత్సరాలు పూర్తయ్యే సుమారుగా ఇంకా 2 నెలల్లో 5 సంవత్సరాలు పూర్తి అయిపోతుంది. కాంగ్రెస్ ఇద్దరు ఎమ్మెల్యేలని మనం వేరే చేసుకుంటే ఆర్మిల్ రాధాకృష్ణ గారి అభివృద్ధి, పార్మూరు నాగేశ్వరరావు అభివృద్ధి రెండు పక్క చూస్తే నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. ఎందుకు చెప్తున్నానంటే నేను ఒక సీసీ రోడ్లు లేవు, ఒక ఎస్సీ కార్పొరేషన్ లోన్లు లేవు. మా దళితులకి ఏ ఉపాధి కల్పించకుండా గట్టిగా అడిగిన వాళ్ళ మీద కేసులు, మా మీద ఎస్సీ ఎస్టీ కేసులు పెడుతున్నారంటే ఇంత దుర్మార్గమైన ప్రభుత్వం. తణుకు నియోజకవర్గంలో 2014 నుంచి 19 వరకు చేసిన శ్రీ ఆర్మిల్ రాధాకృష్ణ గారు వస్తే అభివృద్ధి బాగుంటుందని మేము కోరుకుంటున్నాం.